ఎన్నికల నిబంధనల కారణంగా ఏ పనులు చేయకూడదని ఉన్న నర్సారెడ్డి భూపతి అనుచరుడు తన అనుకున్న స్థలంలో భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ భవనాన్ని వడ్డెర కాలనీలో ఎలా నిర్మిస్తారని ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేపట్టారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో నర్సారెడ్డికి ఏం పని అని నిలదీశారు ప్రజలు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు మా భవనం మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. భూభాగం గురించి మనకు తెలియదు. మాతోని 12 విలేజ్లు అయినాయి. అలా తీర్మానం రాలే, మాకేమీ తెలియదు. భూభాగం ఎక్కతక్క అయిండొచ్చు. దానికి కూర్చుండి మాట్లాడదాం, చేద్దాం అన్నాం. దానికి మేము అంగీకరిస్తున్నాం. అనవసరంగా నా మీద నిందలు పెట్టి చంద్ర చేసిండు. అప్పుడు సర్పంచే ఉండే. నేను ఊరుకు 4 తాకిలు కట్టించినాము. మహిళా భవనం అన్ని విలేజ్ లో మంచిగా సేవ చేసుకున్నాను. కానీ నా ఫేత్ను ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కక్ష నా మీద పెట్టి మా జీపీని ఆడికి తీసుకుపోయి కడుతున్నారు. అదైతే మేము ఎప్పుడైనా ఎనీ టైం భూభాగం గురించి మేము ఎనీ టైం ముంగటికి వస్తాము. దానికి మేము సహకరిస్తామంటున్నాం. వాళ్ళు 5గురు, మేము 5గురం రమ్మంటే వాళ్ళు 1000 మంది వచ్చి దాడి చేస్తానికి వస్తారు. మా వాళ్ళగొట్టోళ్ళకు మీద ప్రేమ ఉన్నది. మేము వాళ్ళని అన్యాయం చేస్తారు. కొందరు నాకు పడిరానోళ్ళే ఒక 10 మంది కావచ్చు, వాళ్ళే నాకు అన్యాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మా జీపీకి మాకు ఎలక్షన్ కోడ్ ఉన్నది, అది ఉన్నది. మాకు మభ్యపెట్టి ఎమ్మెల్యే సార్ ఒక లెటర్ ఇచ్చిన, కలెక్టర్ నుంచి కూడా మేము చెప్పినాము. ఆ ఎలక్షన్ కోడ్ ఉండగా మేము తీర్మానం చేయకనే ముందే దాన్ని ఇప్పుడు తెలంగాణ జేసీ బట్టి తీసిండ్రు. నేను శ్రీరామనవమి కాబట్టి మా ఊళ్ళందరూ పౌరా వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇబ్బరికి తెలియకుండా అక్కడ పని చాలు చేపించిండ్రు. నర్సారెడ్డి బావకు మేము ఏమన్యాయం చేసినాం? ఆయన భూభాగం గురించి మనకు తెలియదు. మాతోని 12 విలేజ్లు అయినాయి.